టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ ఇంకా మెరుగ్గా చేయాలంటే మనము ఆ రోజులో ఒక విశ్రాంతి అనేది తీసుకోవాలి. ఆ స్మాల్ బ్రేక్ తీసుకోవడం వల్ల మన మెదడు ఇంకా షార్ప్గా పనిచేస్తుంది. చేసే పనిని ఇంకా బాగా మెరుగుగా చేయగలమాట. సో దీని గురించి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ సన్షైన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, ఒకప్పుడు అయితే చాలా వర్క్ చేయాలి, శరీరాన్ని కష్టపెట్టాలి అని అనేవాళ్ళు. సో చెమట పోయాలి మనం కష్టపడిన దానికి అని చెప్పేవాళ్ళు. సో 24 అవర్స్ కూడా వర్క్ చేయాలని చెప్పేవాళ్ళు. సో ఇప్పుడైతే విశ్రాంతి అవసరం అని చెప్తున్నారు. ఎందుకు డాక్టర్ ఈ మార్పు? అంటే ఇది మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వస్తున్నది ఏమిటంటే పని చెయ్యొద్దు అని ఎవరు చెప్పట్లేదండి. దయచేసి అర్థం చేసుకోండి, పని చేయాలి. అయితే పాతకాలం సినిమా పాట ఉంది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమున్నది. ఇప్పుడు అది మళ్ళీ ఎంత నానుడి ఎంత కరెక్ట్ అయినట్టు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడున్న శాస్త్ర ప్రకారం ఈ మధ్యన ఒక ఒహాయో యూనివర్సిటీ అమెరికాలో ఒక మంచి పరిశోధన వచ్చింది. మరయంత్రంలాగా పనిచేసే వ్యక్తులు ఒక 100 మందిని తీసుకున్నారు, ఒక 1000 మందిని తీసుకున్నారు, యువత పెద్దవాళ్ళు అందరూ. మధ్యలో కొంత విశ్రాంతి తీసుకున్న వ్యక్తులు చూస్తే ఎవరైతే మధ్యలో కొంత విశ్రాంతి తీసుకున్న వ్యక్తుల్లో పనితనం కానీ, షార్ప్నెస్ కానీ, ప్రొడక్టివిటీ అంటాం, ఇవన్నీ కూడా చాలా పెరిగిందట. అసలు ఒకప్పుడు ఏమిటి, ఐడియల్గా ఖాళీగా ఉండేటట్టే సోమరైపోతావు, నువ్వు పని చేయకపోతే ప్రాబ్లము, పని చేయాలో పని చేయకపోతే ఎట్లా అని చెప్పేటువంటి రోజు. ఇప్పుడు కూడా రోజులు ఉన్నాయి. అయితే ఏమిటంటే అలా చేస్తూ పోతేసరికి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంటుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుందట. రోజు రొటీన్ వర్క్లకు అయిపోయి ఒక 6 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత పనితనం డ్రాప్ అయిపోతుంది. అందుకు ఇది ప్రవేశించింది ఈ విశ్రాంతి సమయం అని. పెద్ద పెద్ద కంపెనీల్లో, ఎంఎన్సీలో, ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్లో విశ్రాంతి సమయం అందరికీ కేటాయిస్తున్నారట. ఒకప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ కూడా చేసుకున్నాము, ఈ కునుకు తీయడం నేరం కింద పరిగణించేవాళ్ళు. మరి ఇప్పుడు చాలా ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో నిద్ర కొంచెం మధ్యాహ్నం భోజనం తర్వాత కొంత ఒక పావు గంట 10 నిమిషాలు కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి సమయం క్రియేట్ చేస్తున్నారు కదా. చోట్లు వచ్చాయి ఇప్పుడు. దానివల్ల వాళ్ళందరూ ఏదో వాళ్ళకి లాభాపేక్ష లేదని కాదు, దానివల్ల ఏమిటంటే వాళ్ళ తాలూకు పనితనం మెరుగుదల అయిందట. ఇప్పుడు విశ్రాంతి సమయం తీసుకున్నారు, సరే, దానికి అందరూ అడుగుతారు ఎంతసేపు విశ్రాంతి అంటే, మరి 10 గంటలు అయితే కాదు, ఏదో 1 గంట 2 గంటలు, మ్యాక్సిమం 3 గంటల కంటే విశ్రాంతి వద్దట. అంటే మీరు మధ్యాహ్నం సాయంకాలం 5 గంటలకల్లా వచ్చేయాలనుకుంటే 3 గంటలు తీసుకుంటే మరి మిగతా 3 గంటలు మీరు పని చేయాల్సి ఉంటుంది కదా. ఏ కంపెనీ వాళ్ళు విడిచిపెట్టేస్తారు. కానీ మీరు విశ్రాంతి తీసుకోవడం వల్ల పోనీ 2 గంటలు వేసుకుందాం, 6 గంటల వరకు 7 గంటల వరకు మీకు లెక్క వేయాల్సింది లేదు. మీరు మామూలుగా మిగతా 3 గంటలు చేసేటువంటి పనిని మీరు 1.5 గంటలో చేసేస్తున్నారట. కాబట్టి విశ్రాంతి అన్నది నిర్దిష్టంగా చాలా క్లియర్గా దాని ఉపయోగం అన్నది, లీజర్ టైం అన్నది చాలా అవసరం. ఇక్కడ నేను ఒక విశ్రాంతి మీరు ఇచ్చేసారు కదా, ఏం చేయాలి, ఖాళీగా ఎలా కూర్చోవాలి, ఎంతసేపు మీరు సోషల్ మీడియా చూస్తారు, మొబైల్ చూస్తారు, వాట్సాప్ చూస్తారు కదా, ఒక స్టేజ్ తర్వాత బోర్ కొడుతుంది, సరే కదా, దాని ఇబ్బంది కూడా బ్రెయిన్ మీద ఉంటుంది. కాబట్టి కొన్ని పనులు చేయాలి. ఏదైనా పుస్తకం చదువుకోండి, లేదా న్యూస్ పేపర్ చదువుకోండి, చాలా ఉపయోగకరమైనటువంటి, మీకు కానీ భారత రామాయణాల మీద భాగవతంలో కానీ ఇంట్రెస్ట్ చూసుకోండి, లేదు మీ బైబిలే చదువుకోండి. దానివల్ల ప్రమాదం లేదు, సరే కదా, రిలాక్సేషన్ అవుతుంది. ఒక కాఫీ తాగి టీ తాగి కొంతసేపు రిలాక్స్ అవ్వండి. అదే కాకుండా బయటకు వాకింగ్కి వెళ్ళండి. మీరు పాతకాలంలో ఎప్పుడో మిత్రులు ఈ పని ఒత్తిడిలో ఏంటంటే మీ మిత్రులతో మాట్లాడమే మర్చిపోయారు, చుట్టాలు బంధువులతో ఎలా ఉన్నారని మీ ఎవరో పెద్దవాళ్ళకు ఒకసారి ఫోన్ చేయండి. వంటలాంటిది కానీ వచ్చినట్టయితే వంటలాడ చేయడం అంటే ఏమిటి, మీరు ఏదో పెద్ద షెఫ్ అయిపోతారని కాదు, అంటే ఆ విశ్రాంతిని సద్వినియోగం చేసుకోవడే పద్ధతి. వెళ్ళి గార్డెనింగ్ చేయండి, మొక్కలు ఏదో కలుపు తీయండి, వాటర్ పట్టండి, లేదు పక్కన ఎక్కడో మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మంచి గార్డెన్ వేశారంటే ఒకసారి వెళ్ళి చూడండి. వన విహారం చాలా బాగుంటుంది, ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఈ నేచర్ వైపు చూసినా ఉన్నంత ఆహ్లాదకరం ఇంకోటి ఏదే ఉండదు, ఎంత ఖర్చు పెట్టినా రాదు. అలాగే మీరు యోగా చేయండి. అంటే మెదడు మీద, మనస్సు మీద అదుపుకి యోగా, మెడిటేషన్ మించినటువంటి మందు లేదు. అలాగే ఇప్పుడు ఏదైనా ఆర్ట్ గీతలు గీయండి, ఏదో ఇంక పెంత తీసుకొని గీతలు గీయండి. దానివల్ల మీరు ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుందా రేపు చిత్రలేఖనం అని కాదు. అక్కడ మొత్తం మీద ఏమిటంటే పని అన్నది
నుంచి మధ్యలో ఒక చిన్న బ్రేక్ అనేది అవసరం. ఓకే. ఇది అన్ని ప్రాంతాల్లో కూడా గమనించారు. ఇప్పుడు ప్రతి దగ్గర కూడా నెమ్మదిగా విశ్రాంతి సమయం, లీజర్ టైం క్రియేట్ చేయడానికి వాళ్ళు రోస్టర్ వేస్తున్నారట. ఫలానా వెంకట్రావు గారికి ఇది లీజర్ టైం, తర్వాత ఇంకో సుబ్బారావు గారు, తర్వాత ఒక అఖిలేష్కి ఏదో అలా. ఎంత టైం డాక్టర్ అది? అదే ఒక అరగంట నుంచి గంట. అంటే ఏ పనైనా మనం కంటిన్యూస్ గా హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు దానికి మనం బ్రేక్ అనేది బ్రేక్ ఇచ్చి ఆ టైంలో మళ్ళీ ఖాళీ కూర్చొని మళ్ళీ మొబైల్ తీసుకోకూడదు. ఓకే. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కానీ ఈ పనులు అడిగా, మ్యూజిక్ వినండి, పుస్తకం చదువుకోండి, యోగా చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్లకు ఎట్లా ఉన్నారండి, ఇదే ఇప్పుడు నా బ్రేక్ వచ్చింది టైము, ఎట్లా ఉన్నారని ఫోన్ చేస్తున్నాను మాట్లాడండి. అట్లా ఒక కంటిన్యూటీ ఉంటుంది మీ తాలూకా రిలేషన్షిప్కి. సొసైటీలో మీరు ఒక భాగంగా ఉంటారు. కాబట్టి లీజర్ టైం అన్నది ఎట్టి పరిస్థితిలో కూడా దానికి ఇప్పుడు ఈ రోజున ఒకప్పుడు ఏంటంటే పని చేయకుండా ఉండేవాడు సోమరిపోతూ, అది తప్పు అనేటువంటి నానుడి నెమ్మదిగా తెరమెరుగవుతుంది. ఇప్పుడు తెల పైకి వచ్చింది ఏమిటంటే విశ్రాంతి సమయం. అలాగని సోమరిపోతులా గంటల కొలదని కాదు, మధ్యలో ఒక బ్రేక్, స్మాల్ బ్రేక్ లా. ఆ టైం అన్నది ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా దాని ముఖ్యత గమనిస్తున్నారు. ప్రతి కంపెనీలో కూడా సంస్థల్లో కూడా దాని సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే దాని పనిదాన్ని వాళ్ళందరూ గ్రహించి శాస్త్రపరంగా దాని వలన ఎంత ప్రొడక్టివ్ పెరిగింది ఆ కంపెనీకి అని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేయటం వల్ల ప్రతి వాళ్ళకు కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. కాబట్టి ఒకప్పుడులాగా మీరు ఏదో సమయం గంట సేపు మీరు బయటకు వెళ్ళి ఒక రౌండ్ కొట్టి ఏదో వచ్చారని కానీ ఆ టైంలో తప్పుగా పరిగణించేటటువంటి రోజులు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వ రంగంలో కూడా ఈ విషయం గమనించాలి. ప్రైవేట్ రంగంలో అయితే ఆల్రెడీ దీని తాలూకు వాడకం వచ్చింది. దీనివల్ల ఇంకా ఎక్కువ సంవత్సరాలు యాక్టివ్గాను, ఇంకా ఎన్ని గంటలు యాక్టివ్గాను చేసేటువంటి సమయం తక్కువ సమయంలోనే అదే పని. ఒకప్పుడు సాయంకాలం చెప్పినట్టుగా 7 గంటల 6 గంటల వరకు ఉండి అలాగా సిస్టమ్ ముందు కూర్చున్నటువంటి వ్యక్తులు 6 గంటలకల్లా అయిపోయింది పదవా ఇంకెళ్ళి బయలుదేరదామనేటువంటి రోజులు వచ్చాయట. అంటే ఆ బ్రేక్ వల్ల మెదడు లోపల విశ్రాంతి దొరికి ఆ చురుకుతనం అలా పెరుగుతుంది. కాబట్టి లీజర్ టైం అన్నది ఇంకా మన మధ్యలో ఉంటుంది. అందరూ లీజర్ తీసుకొని ఉన్నంతలో సంతోషంగా ఉండండి. మీ పనితనం, మీ మెదడు తాలూకు చురుకుతనం పెంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మంచి రీసెర్చ్ చేశారు. సో ఖచ్చితంగా అందరూ కూడా ఈ స్మాల్ బ్రేక్ అనేది తీసుకోవాలి, మనసు ఆహ్లాదంగా ఉంచుకోవాలి, తర్వాత పని మీద కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలని కోరుకున్నాము. ఒకసారి దాన్ని ఫాలో అయి చూస్తే గానీ తెలుస్తుంది సో ఎలాంటి రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అది ఇంకొక శాస్త్రవేత్త ఏం చెప్పారంటే ఇదేదో మిఠాయి గులాబ్ జాము లేకపోతే మైసూర్ పాక్ తిన్నట్టేనట. అంటే ఆ రుచిదనం కానీ మరిగితే ఇంకొకసారి తినాలని అనిపిస్తుంది కదా. అలాగే బ్రేక్ తర్వాత నేను అసలు వ్యక్తిని మారిపోయాను, నేను చుట్టుపక్కల వాళ్ళు ఏమిటిపోయాను, నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నావు అనుకోని చెప్పేటువంటి ఉల్లాసంగా ఏదో టీవీ యాడ్ లాగా అదంతా ఆ బ్రేక్ తాలూకు మహిమ. కాబట్టి బ్రేక్ అనేది ఉపయోగకరం. అందుకనే మీరు కూడా అది అవలంబించండి. మీ కంపెనీల వాళ్ళు కూడా మీకు అభినందిస్తారు. సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. నమస్కారం. సో పనితనం మనం మెరుగుపరచుకోవాలన్నా, చేసే పనిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా ఒక బ్రేక్ అనేది అవసరం. చిన్న బ్రేక్ ప్రతిరోజు తీసుకోండి, తర్వాత పని అనేది బాగా మెరుగుపడుతుంది. అది మెదడుకి చాలా మంచి చేస్తుంది అని చెప్తున్నారు వైద్యులు. సో అందరు కూడా పాటించండి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.